ఆరాధనలో దైవ ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ వర్షిప్. ఆరాధన మనం చేసే ఆరాధనలో దేవుని యొక్క ప్రత్యక్షత లేదా ప్రజెన్స్. ఈ ఆరాధన దానిలో మనం లేఖనాలు చూసాం. సండే వర్షిప్లోనూ అలాగే వెన్స్డే కానీ ఫ్రైడే కానీ ఆయా సందర్భాల్లో ఆరాధన అనే అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వర్షిప్ అనే దానిని మనం చూసినట్లయితే ఆరాధన అనగా సాగిలపడటం, నమస్కరించడం. మనం ఇంకా ఆరాధనలో మరి ఉన్నటువంటి పొజిషన్స్ మనం చూసినప్పుడు మోకాలుని లేకపోతే తల వంచి చేతులు పైకెత్తి చేతులు జోడించి ఇలా పలు మరి పొజిషన్స్తో కూడినటువంటి విధానంలో దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. కీర్తనకారుడు 90వ కీర్తనలో కనబడుతుంది, రండి నమస్కారం చేసి సాగిలపడుతున్నాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించడము అనే మాట ఉపయోగించవచ్చు. Let us worship and bow down. Let us kneel before the Lord, our Maker. దేవుడు మనం సృజించి ఉన్నాడనేది మనకు తెలుసున్నది. ఈ కీర్తనకారుడు ఆయన అంటాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాము అన్నాడు. ఇది ఇంగ్లీష్లో పడితే let us worship and bow down. Let us believe, let us kneel down before the Lord. మోకాలు అనడంలోనూ సాగిలపడటంలోనూ నమస్కరించడం, దేవుడిని ఆరాధించేటువంటి విధానాన్ని ఇక్కడ మనకు నేర్పుతున్నాడు. ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి అంటాడు, నమస్కారం చేసి సాగిలపడాలి. నమస్కారం చేసి సాగిలపడి ఆయన సన్నిధిలో మోకరించాలి. ఇది ఆరాధన అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలో దేవుడిని ఆరాధించాము అంటే ఆయన నామమున నమస్కరించడం, ఆయన నామమున సాగిలపడటం, ఆయన నామమున మోకరించడం. వీటిని మనము ఆయన మందిర ఆవరణలో నెరవేర్చి అప్పుడు మనం ఏమనుకోవాలంటే దేవుడిని ఆరాధించాం. ఆదివారం గుడికి వెళ్ళి ఆరాధన చేసించాం, ఆదివారం ఆరాధనకి వెళ్ళి అన్నాం. ఆరాధనలో మనము దేవుడిని ఆరాధించాము అనడానికి మనము ఇవి చేయాలి. ప్రభు సన్నిధిలో నమస్కారం చేయటము, సాగిలపడటం, మోకరించి ప్రభు నామమున గడపడం అనేది ఆరాధన అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చరిత్ర మనకు తెలుసున్నదే. మరి ఇసాకును భార్యగా తీసుకురావడానికి ఏలియాజు బయలుదేరి వెళ్తాడు. అబ్రహాము మాటకు విధేయుడై ఆయన చెప్పినట్లుగా ఆయన ప్రయాణమై వెలుచున్నప్పుడు ఎలియాజరు దేవుడిని ఆరాధించాడు అనే విషయాన్ని ఆదికాండము 24వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది. దేవుడిని ఆరాధిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ కార్యసిద్ధి కొరకు దేవుని యొక్క సన్నిధిని ఆయన వెతికినట్లుగా, సన్నిధిని కోరినట్లుగా మనం చూడగలుగుతాం. మన జీవితంలో కూడా
మనము మన కోరికలను, మన అవసరతలను, మన అక్కర్లను ప్రభు యొక్క నుంచి తీర్చుకోవాలంటే పలు విధాలుగా మనము దేవుడిని మెప్పించాలి.